టైం అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టులు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ చికిత్సల కోసం అత్యాధునిక సాంకేతికతతో 2 అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్లు, అన్ని రకముల గుండె ఆపరేషన్లకు అనుభవజ్ఞులైన కార్డియోథరాసిక్ బృందం మీ గుండె యొక్క పనితీరును ముందుగానే తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవడం కోసం సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ సదుపాయం, మీ అత్యవసరానికి తక్షణం స్పందించడానికి మా నిపుణులైన ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ బృందం ఎల్లప్పుడూ సిద్ధం. మీ గుండె ఆరోగ్యానికి సంపూర్ణ నమ్మకం. ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, ఒంగోలు. ఈ నెల 27, 28 తేదీల్లో వర్చువల్ విధానంలో జరిగే మహానాడును ఒంగోలు నియోజకవర్గంలో మునుపటి కంటే ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్ పిలుపునిచ్చారు. ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులతో నియోజకవర్గ విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని ఒంగోలు నగరం, రూరల్, కొత్తపట్నం మండలాల్లోని మొత్తం 9 క్లస్టర్లను గుర్తించి ఆయా ప్రాంతాలలో LED ప్రొజెక్టర్లను ఏర్పాటు చేసి కేంద్ర కార్యాలయంలో జరిగే కార్యక్రమాలను ప్రజలు, కార్యకర్తలు వీక్షించేలా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో త్రోవగంట బృందావన్ ఫంక్షన్ హాల్, క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ హాల్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్, మౌర్య ఇన్, ఎన్టీఆర్ కళాక్షేత్రం వంటి మొత్తం 12 క్లస్టర్ పరిధిలోని ప్రాంతాల వివరాలను వెల్లడించారు. దీనికి సమన్వయ కమిటీగా సింగరాజు రాంబాబు గారు, అంబటి ప్రసాదరావు గారు, తేలపల్లి గాంధీ గారు, షేక్ జాకీర్ గారు, నిడమలూరి పావని గారు, జెన్నీ దివాకర్ గారు ITDP, షేక్ అజీమ్ ఫుడ్ కమిటీ అండి. ఇది బృందావన్ ఫంక్షన్ హాల్ గ్రౌండ్ ఫ్లోర్. ఈ వెన్యూ నెంబర్ 1 నల్లబోతు గంగాధర్ గారు ట్రస్ట్ ఇన్ఛార్జ్. అతనికి సమన్వయ కమిటీగా పోలవరపు వెంకటరామయ్య గారు, చుండిశ్యామ్, తమ్మిశెట్టి రమాదేవి గారు, పోకూరి సోము ITDP, ఫుడ్ కమిటీ వచ్చేసి కోటపూరి చిరంజీవి గారు. ఇది బృందావన్ ఫంక్షన్ హాల్ 3rd ఫ్లోర్ అండి. నల్లబోతు గంగాధర్ క్లస్టర్ గారికి వాళ్ళ వెన్యూ వచ్చేసి బృందావన్ ఫంక్షన్ హాల్ 3rd ఫ్లోర్. కూడా ఈ కార్యక్రమము తీసుకోవడానికి ముఖ్య కారణం ఈ డిజిటల్ మహానాడు అనేది ఇప్పుడు క్లస్టర్స్ ఇన్ఛార్జీల యొక్క నాయకత్వం పట్టమని రూట్ లెవెల్లో తీసుకెళ్ళడానికి, వీళ్ళకి ఈ జనాలను గ్యాదర్ చేయడంలో కానీ, ప్రోగ్రామ్ సక్సెస్లో కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కష్టపడి మంచిగా ఎవరు చేస్తే వాళ్ళు అధిష్టానం దృష్టికి వెళ్తారండి. అదేవిధంగా మనం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మనం రాష్ట్రంలోనే 9వ స్థానంలోకి వచ్చాం. ఈసారి ఈ 2026 డిజిటల్ మహానాడు ఈ కార్యక్రమాన్ని క్లస్టర్ ఇన్ఛార్జీలతో పాటు మన డివిజన్ అధ్యక్షులు కానీ, ముఖ్య నాయకులు కానీ, ఈ బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా కష్టపడి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి దామచల జనార్దన్ గారిని రాష్ట్ర స్థాయిలో 5 ర్యాంకుల్లో ముందు ఉంచాలని, ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలని అందరినీ కోరుకుంటున్నానండి. మన ముందు మన పార్టీలోకి వచ్చి మన కోసం తిరిగి మన కోసం కష్టపడ్డారు. అదేవిధంగా జనసేన వాళ్ళు కూడా మనతో కోసమని ఇంటింటికి తిరిగి కష్టపడ్డారు. ఎన్నికల ముందు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల తర్వాత కూడా కొంతమంది మన పార్టీలోకి వచ్చారు. స్టార్టింగ్లోనే వాళ్ళని కూడా గౌరవించుకోవాలి. ఏ డివిజన్లో ఎవరు వచ్చారు, వాళ్ళేమి మన వచ్చారు, వీళ్ళు వచ్చారు అనేది కాదు. ఎప్పుడు కూడా 10 మందిని కలుపుకొని పోయేటప్పుడే ఆ డివిజన్లో కానీ ఏదైనా కూడా పార్టీ కానీ మనం ముందుకెళ్తుంది. అంతేగాని అహంకారంగానో లేకపోతే వీళ్ళు మొన్న వచ్చారు వీళ్ళ వల్ల మనకేంటి అనే పరిస్థితులు తీసుకురాకుండా ఎక్కువ మందిని మనం కలుపుకునే విధంగా ఆ క్లస్టర్ కూడా చూడాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ఆ డివిజన్ ప్రెసిడెంట్ చూడాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ఆ డివిజన్ ప్రెసిడెంట్ కూడా చెప్తున్నా, మీ డివిజన్లో ఎవరైతే మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చినా, ముందు వచ్చినా వాళ్ళందరూ కూడా వచ్చారా లేదా అనేది పర్సనల్గా ఫోన్ చేసి వాళ్ళందరూ కూడా పిలిపించుకోండి, గౌరవించండి. 10 మందిని పిలిచి గౌరవించుకునేటప్పుడు మనకి ఇబ్బంది రాదు. ఇప్పుడు కూడా అందరం 10 మంది కలిసి ఉంటేనే ఆ డివిజన్లో కూడా మనకి బాగుంటుంది. రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా ఇప్పటికే 10 మంది వచ్చేదని చూడకుండా చెప్తున్నారు, నాకు కావాలి నాకు కావాలి. వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, రేపు ఎవరైతే ప్రజల్లో ఉంటారో, ఎవరైతే వాళ్ళు అక్కడ గెలుస్తారనే ప్రజల్లో వాళ్ళకు ఉంటుందో ఖచ్చితంగా క్యాస్ట్ ఈక్వేషన్ ప్రకారంగా గెలిచే వాళ్ళకి మాత్రం ఇస్తాం. 62 సీట్లు నిలబడితే 62 మనం జనసేనతో పాటు మనం కూడా గెలిచే విధంగా కృషి చేద్దాం. అందరం కలిసి పట్టుదలతో పనిచేద్దాం. ఈరోజు కార్పొరేటర్ సీట్లు రాకపోవచ్చు, లేకపోతే ఇంకోటైనా నెక్స్ట్ వస్తాయి. ఒకటి రాకపోతే ఒకటి వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని అన్నీ కూడా గుర్తుపెట్టుకొని మన అందరం కూడా కలిసి చేసినప్పుడు చాలా సంతోషం ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. ప్రతిసారి పెట్టుకుంటాం. మహానాడు రాగానే ముందుగా మన కాన్స్టిట్యున్సీని మహానాడు పెట్టుకోవటం, అదేవిధంగా తర్వాత జిల్లా మహానాడు పెట్టుకోవటం,
తర్వాత జిల్లాలో ఏ జిల్లాలో అయితే మనం రమ్మంటారో అందరం కూడా కలిసి అక్కడికి వెళ్తాం. ఇవన్నీ కూడా మనకి ఆనవాయితీగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మనకి ఒకటి సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ ఇది తెలుగుదేశం పార్టీ పండుగ. తెలుగుదేశం పార్టీ పండుగ అనగానే అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ వ్యవస్థాపకుడు, ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం మహానాడు అనగానే తెలుగు వాళ్ళ పండుగగా దానికి అనేక కార్యక్రమాలు, కొన్ని వేల మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఒక దగ్గర చేసుకునే పండగ ఈ మహానాడు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఈ రోజుండే పరిస్థితుల్లో మన ప్రధానమంత్రి గారు ఒక పిలుపునిచ్చారు. ఇప్పుడుండే ఇంధనం ధర కానీ లేకపోతే వచ్చే ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా చూసుకొని ఎకానమీగా ఉండండి, ఎకానమీ చేయకపోతే ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత మన ప్రీతం నాయుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా పొలిటికల్లో ఎవరైతే సభ్యులు ఉన్నారో అందరూ పెద్దలు సీనియర్లంతా కూడా మాట్లాడుకొని మనం డిజిటల్గా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈరోజు డిజిటల్గా అన్ని ప్రాంతాలు మన రాష్ట్రం అంతా కూడా డిజిటల్గా చేస్తే ఖర్చు తగ్గుతుంది, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఉండదు. ఇవన్నీ కూడా పెట్టి మనకి డిజిటల్గా పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. దానికి యాక్చువల్గా నెల్లూరులో పెడదామని చెప్పేసి నెల్లూరులో ల్యాండ్ చూశారు, ల్యాండ్ అంతా సడలం చేశారు. ల్యాండ్కి తర్వాత 2 రోజుల లోపల ఆ షెడ్ ఏర్పాట్లు చేసే టైంలో మనకి ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు డిజిటల్గా పెట్టాలని చెప్పేసి ఒక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ తర్వాత మనకు వచ్చేటప్పటికి మన వాళ్ళంతా కూడా మాట్లాడుకొని క్లస్టర్ వైజ్గా పెడితే స్టేట్ అంతా కూడా ఎక్కువ మంది అక్కడ ఉండే ప్రాంతంలో ఉండే ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. అదే ఒక కళ్యాణ మండపంలోనో నియోజకవర్గం అందరూ కలిసి ఒక దగ్గర పెట్టినప్పుడు పార్టీ వాళ్ళే ఉంటారు, పార్టీతో పాటు మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి అంటే మనకి ఏ క్లస్టర్ ఆ క్లస్టరు ఒక దగ్గర పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఈరోజు క్లస్టర్ ద్వారా పెట్టాలని చెప్పేసి ఒక రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర పార్టీ ఆఫీస్ నుంచి ఒక పిలుపునివ్వడం జరిగింది. దానికోసం అని చెప్పేసి నేను 2 సార్లు మన క్లస్టర్ వాళ్ళతో అందరితో కూర్చున్నాం. క్లస్టర్ అందరిని అడిగాను, మనం క్లస్టర్ వైజ్గా పెడితే బాగుంటుందా, అందరం కలిసి పెడితే బాగుంటుందా అని చెప్పి అడిగితే మన వాళ్ళందరూ కూడా క్లస్టర్ వైజ్ పెట్టాలంటే ఇబ్బందులు వస్తాయి, ఇప్పుడుండే ఎండ ఎక్కువగా ఉంది, ఎండలో వీళ్ళు కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి ఆ రోడ్డు మీద టెంట్ వేసి మనం పెట్టినా కూడా జనాలు ఉండాలంటే ప్రాబ్లం ఉంటుంది, కాబట్టి అందరం కలిసి ఒక దగ్గర చేద్దామని చెప్పేసి వాళ్ళ నిర్ణయాలు చెప్పడం జరిగింది. దాన్నే నేను తీర్మానం చేసి స్టేట్ ఆఫీసుకి పంపించాం. వాళ్ళు పంపించిన తర్వాత వాళ్ళు మళ్ళీ స్టేట్ ప్రెసిడెంట్ కూడా శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి లేదండి క్లస్టర్ వైజ్ చేయాలని చెప్తున్నారు, మన బాబు గారు చెప్తా ఉన్నారు, కాబట్టి మనం క్లస్టర్ వైజ్ చేయండి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళైనా ఫోన్ చేయడం జరిగింది. దానికి మళ్ళా కూడా మన వాళ్ళందరినీ కూడా కూర్చున్నాం, లేదు క్లస్టర్ వైజే చేయాలంటున్నారు, మనం క్లస్టర్ వైజే చేద్దాం, క్లస్టర్లో ఉండే 5 డివిజన్లు కూడా సామాన్య ప్రజలకి అందరికీ తెలిసే విధంగా దానికి ఒక కార్యక్రమం చేసే విధంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి మళ్ళా మన వాళ్ళందరితో కూడా మాట్లాడిన తర్వాత అందరూ కూడా క్లస్టర్ వాళ్ళందరితో కూడా ఎవరైతే డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నారో, బూత్ ప్రెసిడెంట్ ఉన్నారో, అదేవిధంగా కేఎస్ఎస్ మెంబర్లు ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడుకొని 5 డివిజన్లో ఏదైనా కూడా రోడ్ల మీద వద్దు, ఏదైనా కళ్యాణ మండపం కానీ లేకపోతే ఏదైనా ప్లేస్ ఉందేమో ఒకసారి ఐడెంటిఫై చేయండి అని చెప్పిన తర్వాత మన వాళ్ళందరూ కూడా కళ్యాణ మండపాలు ఇబ్బంది లేకుండా ఏసీ ఉండేటట్టుగా అవన్నీ కూడా చూసి వాళ్ళ ప్లేసులు ఆ కళ్యాణ మండపాలతో కూడా మాట్లాడి ఈరోజు 12 క్లస్టర్స్ కూడా ఈరోజు ఎక్కడ పెడతాము ఏం చేయాలనేది కూడా ఒక రూపం అనేది ఈరోజు మన నియోజకవర్గంలో వచ్చిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మన అందరం కూడా 27, 28 అనేది మాత్రం ఖచ్చితంగా అందరూ ఎవరైతే డివిజన్ ప్రెసిడెంట్లు ఉన్నారో, బూత్ ప్రెసిడెంట్లు ఉన్నారో, అదేవిధంగా కేఎస్ఎస్ మెంబర్లు ఉన్నారో, అదేవిధంగా కొంతమంది అనుబంధ సంఘాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. మీ డివిజన్స్లో ఉండే ముఖ్యులు తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఉండే వాళ్ళని కూడా పిలవండి, వాళ్ళ మెంబర్ కాకపోయినా వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని జయప్రదం చేయాల్సిన బాధ్యతలు మన మీద ఉన్నాయని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇది ఒక పక్క క్లస్టర్లకు కూడా ఒక ప్రెస్టేజ్ ఇష్యూ, ఎందుకంటే అందరం కలిపితే అందరు మా వాళ్ళే వచ్చారు, మా క్లస్టర్ నుంచి ఎక్కువ వచ్చారని చెప్పి చెప్పుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఏ క్లస్టర్కి ఆ క్లస్టర్ పెడుతున్నారు కాబట్టి ఆ క్లస్టర్ కూడా ఒక పరీక్ష, ఆ పరీక్షలో క్లస్టర్ ఎంతవరకు పాస్ అవుతారనేది కూడా
ఈరోజు నేను చూసేది కాదు, ప్రజలు చూస్తారు, అటు అధిష్టానం కూడా చూస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మై టీడీపీ యాప్లో వచ్చిన వాళ్ళంతా కూడా దాంట్లో ఎంట్రీ అవ్వాల్సి ఉన్నాయి. ఎంట్రీ ఎంతమంది అయ్యారు, అదేవిధంగా కామన్ పీపుల్ ఎంతమంది వచ్చారు అనేది కూడా లైవ్లో అన్ని విధాలు కూడా అందరూ చూస్తారు. కాబట్టి ఈ మెరిట్స్ కూడా క్లస్టర్ చేసే పనిని బట్టే రేపు అధిష్టానం కూడా చూసే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈరోజు పార్టీ పదవులు కానీ ఏదైనా కూడా పైనే చూస్తున్నారు, పైన ఉండే పరిస్థితులు చూసుకుంటున్నారు. వాళ్ళే అక్కడి నుంచి అనౌన్స్ చేసే పరిస్థితులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి క్లస్టర్స్ సీరియస్గా తీసుకోండి. సీరియస్గా రేపు మీ డివిజన్స్లో జరిగేది దాంట్లో మీరు నిరూపించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా క్లస్టర్స్ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ మనం పార్టీలో ఎప్పుడు కూడా ఒక గంట 2 గంటల ముందు మనం పిలుపునిగానే మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక నమ్మకం, ఒక పద్ధతిలో అందరూ కూడా రావటం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి రేపు కూడా ఎవరి డివిజన్స్లో వాళ్ళు పక్క డివిజన్స్లుగా క్లస్టర్లోకి వెళ్ళటం, అదేవిధంగా ఇంకో క్లస్టర్లోకి వెళ్ళటం అట్లా కాకుండా మీకు అన్ని ఫెసిలిటీస్ పెట్టాం. అక్కడ ఒక స్క్రీన్ పెట్టాం, ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చాం, స్పీకర్లు పెట్టాం, అదేవిధంగా మార్నింగ్ స్నాక్స్ పెట్టారు, మధ్యాహ్నం భోజనం పెట్టాం, ఈవినింగ్ స్నాక్స్ పెట్టారు. కూర్చొని అందరూ వాళ్ళు మాట్లాడేది వింటాం. అదేవిధంగా మీరు ఏదైనా డైరెక్షన్స్ ఇవ్వాలంటే కూడా మీ క్లస్టర్తో కూర్చొని మాట్లాడుకునే విధంగా అన్ని సదుపాయాలతోటి ఈరోజు అన్ని అంగులతోటి ఇవన్నీ కూడా వచ్చినాయి. అదేవిధంగా ప్రతి క్లస్టర్ కూడా ఒక 5 వేసాం. 5 సీనియర్లుగా ఉండే వాళ్ళని మెంబర్లు వేసాం. అదేవిధంగా మీకు ఫుడ్ చూసేదానికి కూడా ఒక మనిషిని పెట్టాం. అదేవిధంగా మనకి ఇంటర్నెట్ కానీ లేకపోతే అది మానిటరింగ్ అవ్వడానికి ఇది ఏదైతే స్క్రీన్ పెడతామో దానికి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు కానీ కనెక్షన్ కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే దానికి ఒక మనిషిని పెట్టాం. ఈ 5 పాటు ఒక 2 కూడా మీతో పాటే ఉండి ఇంటర్నెట్ కానీ ఏదైనా కూడా మీకు మధ్యలో అంతరాయం రాకుండా ఉండేదానికి ఆ మనిషి అవన్నీ చూసుకునే విధంగా దాన్ని కూడా పెట్టాం. అదేవిధంగా ఫుడ్ ఎంతమంది వచ్చినా కూడా లాస్ట్ వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఫుడ్కి సపరేట్గా ఒక మనిషి దాన్ని కేర్ టేకింగ్ తీసుకునేటట్టుగా వాళ్ళకి టయానికి మంచినీళ్ళు, మజ్జిగ, అదేవిధంగా టీ కానీ అదేవిధంగా భోజన సదుపాయాలు కానీ వాళ్ళు ఏదైతే చేసే విధంగా ప్రతి క్లస్టర్కి ఒక మనిషిని పెట్టామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అందరం కూడా దాంట్లో ఉండి జయప్రదం చేయండి. తప్పకుండా కూడా ఏదైతే అక్కడ ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తారనేది కూడా ఇవన్నీ తెలిసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఐటీడీపీ మీ నెంబర్ను కూడా ఒకటి పెట్టాం. ఎందుకంటే ఐటీడీపీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు ఏదైనా తెలియకపోయినా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఐటీడీపీ మెంబర్ కూడా ఒకటి ఉండి మీకు సెల్లో ఆన్లైన్ చేసే విధంగా వాళ్ళని కూడా ఒకటి పెట్టాం. కాబట్టి అందరూ దేనికి వెళ్ళి దానికి ఉండేటట్టుగా దానికి అన్ని విధాలుగా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేశాం. అన్ని విధాలుగా కూడా మీకు ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు కూడా చేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దాంతోపాటు మనం ఒకసారి గుర్తుంచుకునేటప్పుడు 22లో మనం మహానాడు చేసాం. మన ఒంగోలులో ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఒంగోలులో పెట్టండి అని చెప్పేసి మన బాబు గారు కానీ అదేవిధంగా ఏదైతే లోకేష్ గారు కానీ పెట్టాలంటే ఆ రోజు మనం ఏ విధంగా చేసామో మనకు మీ అందరం కూడా తెలుసు. ఆ విధంగా చేసిన దాంట్లో ముఖ్యంగా మా మహిళలను అయితే అది దాన్ని అభినందించాలి. మనం స్ఫూర్తిగా ఆ రోజుకి 20 సంవత్సరాలైనా కూడా అది గుర్తుండేటట్టుగా ఆ రోజు ఇంటింటికి వెళ్ళేసి బొట్టు పెట్టి మన ఇంట్లో పెళ్లి మాదిరి మీ అందరూ కూడా పిలిచి అందరినీ ఎక్కువ మందిని మోటివేట్ చేసి ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఆ రోజు ఎండలు దీనికంటే తీవ్రత ఉంది. ఎండలు విపరీతంగా ఉన్నాయి, ఎండలను కూడా లెక్క చేయాల. అదేవిధంగా దానికి తగ్గట్టుగా ఇంటింటికి పిలిచే దాంట్లో మన వాళ్ళందరూ కూడా తెలుగు ఆడపడుతున్నంతా కూడా చేసిన సేవలు మాత్రం ఎప్పుడు మర్చిపోం. అది ఎప్పుడు కూడా గుర్తుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీలో రేపు పట్టాలు ఇచ్చేది కూడా ఇస్తా ఉన్నాం. దాంట్లో ఫస్ట్ మహిళలకే ఈరోజు పట్టాలు కూడా రేపు ఇవ్వబోతున్నాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ ఏది చేయాలన్నా కూడా ఏది చేస్తే బాగుంటుందని చెప్పి దాని మీద కూడా మీ గౌరవం తగ్గకుండా ఉండే విధంగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇది ఏదైతే రేపు జరగబోయే మనకు మహానాడిని సీరియస్గా తీసుకోండి. సీరియస్గా అందరూ కూడా వచ్చే విధంగా ఎవరైతే క్లస్టర్ ఉన్నారో ఆల్రెడీ వాళ్ళ లిస్టులన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసాం. మన పార్టీలో ఈరోజు 8,000 మంది
ఆల్రెడీ సభ్యులుగా ఉన్నారు. ఈరోజు అది కాకుండా మెంబర్షిప్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మెంబర్షిప్ చేసుకున్న లిస్టు కూడా ఇస్తాం మేము. వాళ్ళకు కూడా ఫోన్ చేయండి. మెంబర్షిప్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మనం కూర్చుంటే ప్రతి ఏరియాలో ప్రతి దగ్గర కూడా అందరూ కూడా నిండుగా చేసుకునే మనం అందరం కూర్చునే ఈ పండగ కూడా ఎలితిగా ఉంది అంటే అది మనకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అందరం కూడా ఓపిక రోజు 2 రోజులు కూడా దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. నేను కూడా ఫస్ట్ 27వ తారీఖు అన్ని క్లస్టర్స్ దగ్గరికి వస్తాం. అందరితో కూడా ఒక గంట స్పెండ్ చేస్తాం. అందరినీ పలకరిస్తాం, అందరితో కూర్చుంటాం. అదేవిధంగా 28 మధ్యాహ్నం దాకా మీతో కూడా ఉంటాం. 28 మధ్యాహ్నం నుంచి మాత్రం నేను మళ్ళా హైదరాబాద్ పోతున్నాను. హైదరాబాద్ 28 మిడ్ నైట్ నేను యూఎస్ వెళ్తున్నాను కాబట్టి అమెరికా వెళ్తా ఉన్నా. మళ్ళీ 2 వీక్స్ తర్వాత మళ్ళీ వస్తే అమెరికా పాపది కాన్వర్జేషన్ ఉంటే దానికోసం అని చెప్పేసి వెళ్ళాల్సి వస్తూ ఉంది. వెళ్ళిన తర్వాత మళ్ళీ అందుకని మధ్యాహ్నం 28 మధ్యాహ్నం దాకా మీ అందరితో ఉంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం అన్నీ తీసుకున్నాం. దాన్ని అన్నీ కూడా మీరు కూడా సీరియస్గా తీసుకొని ఎక్కువ మంది వచ్చే విధంగా మనం కూడా ఎన్ని పనులు ఉన్నా కూడా ఆ రోజు ఉండేటట్టుగా చూడాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ రోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు. చేసే కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి మనం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనం చేసుకుంటూ వస్తున్నాం. నగరాన్ని అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. నగరంలో ఈరోజు ఎవరు వచ్చినా కూడా ఒక 4 నెలల తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఒంగోలు బాగుంది, శానిటైజేషన్ బాగుంది, అదేవిధంగా క్లీనింగ్ గ్రీన్గా ఉంది అని చెప్పే విధంగా మన కష్టం మనం చేస్తున్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో నా వంతు నేను కృషి చేస్తూ ఉన్నాను. ఈరోజు కొంతమందిని మన వాళ్ళందరూ కూడా కలవాలంటే ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే రోజు ఒక 10 ప్రోగ్రాంలు 15 ప్రోగ్రాంలు ఉండేటప్పుడు కొంతమంది కేఎస్ఎస్ మెంబర్ కానీ బూత్ ప్రెసిడెంట్ కానీ కలవాలంటే ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా ముఖ్య నాయకులు కూడా కలవాలంటే ఏడాది పెళ్లిలో తప్పితే కాసేపు కూర్చొని మాట్లాడటానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి రేపు మళ్ళా వచ్చిన తర్వాత కనీసం ఒక 200 మందితోటి 1-to-1 వాళ్ళకుండే ఇబ్బందులు కానీ వాళ్ళకుండే కుటుంబ సభ్యుల ఇబ్బందులు కానీ ఏదైనా కూర్చునేటట్టుగా ఒక 5 నిమిషాలు మాట్లాడేటట్టుగా అందరినీ కూడా టైం ఇచ్చుకొని 200 మందిని మినిమం 200 మందిని 1-to-1 కలిసేటట్టుగా ఒక 4 రోజులు టైం పెట్టుకునే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఆ కార్యక్రమం కూడా చేయబడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.